నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. స్వాతంత్రం అనుభవిస్తున్న సంబరాల, స్వేచ్ఛా గాలులు వీస్తున్న శుభగడియల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు అలా వెలువడ్డాయో లేదో ఆ రాష్ట్రం అంతటా కూడా ఎటు చూసినా ఆనందం తాండవించింది. మహిళలు, పసిపిల్లలు అంతకుముందు ఎప్పుడూ అనుభవించని స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నట్లుగా అద్భుతమైన వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనా రాగానే అక్రమ చొరబాటుదారులు, రోహింగ్యా ముస్లింలు బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్లిపోవడం కనిపించింది. అదే సమయంలో బంగ్లాదేశ్ పార్లమెంట్లో అక్కడి ఎంపీలు భారత్లోని పరిస్థితులపై కామెంట్స్ చేయడం ఇప్పుడు హైలైట్ అవుతోంది. అలాగే కొందరు ముల్లాలు, మత పెద్దలు అయితే మమతా బెనర్జీని ఢిల్లీ మీదికి యుద్ధానికి వెళ్లాలని పిలుపునిస్తున్నారు. ఆమె చేయబోయే యుద్ధానికి బంగ్లాదేశ్ ముస్లింలంతా మద్దతిస్తారని, భారత్లో ఉండే బంగ్లాదేశీయులను వెనక్కి పంపిస్తే తామంతా ఒకటై భారత్ మీద యుద్ధం చేస్తామని అవాకులు చెవాకులు పేలుతున్నారు. మరోవైపు పోస్ట్ పోల్ వైలెన్స్ విషయంలో ఆందోళన కలుగుతోంది. పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో రేపు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆందోళన రేపుతోంది. ఈ విషయాలపైన వాటి కార్యక్రమంలో మనం చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచాశయ పీఠం, శ్రీశైలం. అలాగే బండారు రామ్మోహన్ గారు, ఎనలిస్ట్, అండ్ కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి ముగ్గురికి, వెల్కమ్ టు అవర్ షో. సార్ బండారు రామ్మోహన్ గారు. నమస్కారం సార్ రామ్మోహన్ గారు, తెలంగాణ బెంగాల్లో సనాతనం నిజంగా అసలు ఇప్పుడే గెలిచింది అనుకోవాలా? బెంగాల్లో ఈ సంబరాల వెనక ఉన్న అసలు కథ ఏంటంటారు? నిజంగా వాళ్ళకి బెంగాల్లో ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది అనుకోవాలా? మార్పు కోరుకున్నారా ప్రజలు, లేకపోతే ఇది కూడా ఒక రాజకీయ వ్యూహమే అనుకోవాలా? మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులు నమస్కారం. కొంచెం వెనక్కి వెళ్దాం. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందా రాలేదని, స్వాతంత్రోద్యమంలో ఏం జరిగింది, స్వాతంత్రోద్యమం తర్వాత ఏం జరిగింది, కొంచెం వెనక్కి వెళ్తే మన పశ్చిమ బెంగాల్ పరిస్థితులు అర్థం అవుతాయి. ఎందుకంటే జాతీయోద్యమం కంటే ముందు కూడా పశ్చిమ బెంగాల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాజిక ఉద్యమాల కిల్లా. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మనకు చిత్తరంజన్ దాస్, మనకు రాజా రామ్మోహన్ రాయ్, అట్లా చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్, ఇట్లా 100 మంది పిలుస్తుంది. మనకు సుభాష్ చంద్రబోస్ ఒక రకంగా దేశీయ స్వాతంత్రం కోసం విదేశీ శక్తులతో కలిసి పోరాడారు. 100 మంది పేర్లు చెప్పుకోవచ్చు. అంటే పశ్చిమ బెంగాల్లో వాళ్ళకి వా పలకరాకపోతే భారతదేశం అంతా వా బదులు బా వాడినాం కదా. బకిం చంద్ర చటర్జీ అంటారు కదా. రవీంద్రనాథ్ అంటే మనకు రవీంద్రనాథ్ అంటాం కదా, బాగా వాడతాం. అంటే పశ్చిమ బెంగాల్ సంస్కృతి మొత్తం అంతా భారతదేశం అంతా ఒక అవలంబించడం ఒక రకంగా. కానీ వాళ్ళ పునాది వెళ్ళిపోయింది. పశ్చిమ బెంగాల్ ఎంత అధ్వానం అయిందంటే మొదటి 25 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన, తర్వాత 35 ఏళ్ల కమ్యూనిస్టుల పరిపాలన, మొదటి 15 ఏళ్ల వీళ్ళ పరిపాలన. ఈ మూడు చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే కలకత్తా నగరం ఎంత అధ్వానంగా ఉంటుంది, మనకు పశ్చిమ బెంగాల్ మొత్తం రాష్ట్రం అంతా ఎంత వెనకబడిపోయింది అర్థమవుతుంది. ఎక్కడో కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది, ఒకసారి చూసుకోండి. అంటే ముగ్గురులో ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, వేరే వాళ్ళు మాట్లాడండి. శ్రీనివాసాచారి గారు, నాగార్జున గారు ఒకసారి మీరు చూసుకోండి. రామ్మోహన్ గారు మీరు కంటిన్యూ చేయండి. నాకైతే బాగానే వస్తుంది. మీది ఓకే. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 ఏమైందో మనం గుర్తుంచుకోవాలి. సరిగ్గా ఆగస్టు 15 కన్నా ముందు భారతదేశం మొత్తం అంటాడు పంజాబ్ లో, ఇటు కలకత్తాలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అంటే స్వాతంత్రాన్ని అనుభవించకుండా అక్కడే ముస్లింస్ అప్పుడు పెద్ద ఎత్తున అంటే బెంగాల్ విభజన, అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ బెంగాల్ విభజన తర్వాత భారతదేశానికి 2 దేశాలుగా విభజించిపోయిన సందర్భంలో కలకత్తాలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కలకత్తాలో ముస్లింలు ఉన్న ప్రాంతానికి ఆనాడు గాంధీ ఎక్కడున్నాడు? నెహ్రూ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఢిల్లీలో లేడు. ఆయన ఎక్కడున్నాడు? పశ్చిమ బెంగాల్ కలకత్తా నగరంలో ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉన్నది, అక్కడ ఉన్నారు. గాంధీ గోప్యా కానీ ఆనాడు ఆయన మత సామరస్యం కోసం ప్రయత్నం చేసి హిందువులు ముస్లిం కొట్లాడుకోవద్దు, హింస చెలరేగొద్దు అని చెప్తేనే ఆనాడు గాంధీ గారిని కూడా రానివ్వకుండా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అక్కడి ముస్లిం ప్రాంతం అంతా కూడా. కానీ గాంధీ గారు ప్రాణాలు తెగించి అక్కడ ఉంటే ఒక 2-3 రోజుల్లో అక్కడ హింస తగ్గింది. దాన్ని నేను చెప్పిన మాట కాదు, మౌంట్ బాటన్ ఆనాడు మన భారతదేశ వైస్రాయ్ ఆయన ఏమన్నాడంటే పంజాబ్ లో 35,000 మంది సైనికుల్ని పెడితే కూడా హింస ఆగలేదు, హింసలో చాలా ప్రాణాలు పోయినాయి. కానీ ప్రాణాలు పోయినా సరే హింస ఒక 15 రోజుల్లో ఆపగలిగింది ఎవరంటే గాంధీ గారే అన్నారు. ఆ పరిస్థితులు మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ సరిగ్గా అదే పరిస్థితులు కనపడుతున్నాయి మనకు. అంటే నేను చెప్పాను కదా, 3 దుర్మార్గమైన ప్రభుత్వాలు ఈ మాట అంటున్నాను. 15-20 ఏళ్ళు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం అదే కొనసాగించింది. మతం పేరు మీద చీలికలు పెట్టి వాళ్ళ ఓటు సంతుష్టికరణ రాజకీయాలు, ఓటర్ రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళు, ఆ తర్వాత కమ్యూనిస్టులు వచ్చిన వాళ్ళు కూడా ఈ సంతుష్టికరణ రాజకీయాల వల్ల హిందువులను అడగదొక్కుతూ వచ్చారు వాళ్ళు. పూర్వకం చెప్పారంటే మొన్నటి 15 ఏళ్ళు కూడా
ఎప్పుడు చూడండి హింస లేకుండా ఎన్నిక జరిగింది పశ్చిమ బెంగాల్. అవును. మొదటి కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు హింసనే జరిగింది. అట్లాగే కమ్యూనిస్ట్ వర్సెస్ టిఎంసీ ఉన్నప్పుడు టిఎంసీ పిల్ల కాంగ్రెస్, యాక్చువల్ గా కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ పోయింది, పిల్ల కాంగ్రెస్ వచ్చింది, అంతకన్నా తేడా అయింది. అప్పుడు హింసే జరిగింది. అంతే 2011లో 25 మంది చనిపోతే 11 ఎన్నికలప్పుడు, 2016కు వచ్చేటప్పుడు 30 మంది చనిపోతే, 2021 వచ్చేటప్పుడు 58 మంది చనిపోయారు. మరి మొన్నటి ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగింది? దీది ఆక్రోషంతో ఏది పడితే అది మాట్లాడింది, అన్ని ఫోరాలను ఆశ్రయించింది, అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది, అన్ని వ్యవస్థలను తప్పు పట్టింది కూడా, ఆఖరి సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. అంటే తాను ఓడిపోతా అనుకున్నప్పుడు అన్ని రకాలుగా చేసింది. హిందూ ఓట్ల పోలరైజేషన్ అయిందో అప్పటి నుంచి ఆమె రూట్ మార్చింది. నేను హిందూ బ్రాహ్మణ స్త్రీని అని చెప్పి నేను మొత్తం ప్లేట్ ఫిరాయించింది. అప్పటిదాకా ముస్లిం ఓట్లు సరిపోయినాయి, 30% ముస్లిం ఓట్లు సరిపోతాయి అనుకున్నది. ఆ తర్వాత ముస్లిం ఓట్లు సరిపోవు, ఎట్లా హిందువులు పోలరైతున్నారని చెప్పి ఇంకో ప్లేట్ ఫిరాయించింది. ఆమె ఒక్కతే కాదు, ఇటు పక్కన కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదువుతాడు, రాహుల్ గాంధీ ఏమో అంగి మీద జంధ్యం వేసుకొని, షర్ట్ మీద జంధ్యం వేసుకొని మరి గంగలు మునుగుతారు. వీళ్ళందరూ ఏం చేశారు మొన్నటిదాకా? ఈ 20% 25% ముస్లింల ఓట్ల మీద ఆధారపడి వీళ్ళు రాజకీయాలు నడిపారు. నిజంగా అంటే నేను హేతువాది, ఈ మత రాజకీయాలు నాకు సంబంధం లేదు, నేను రాజకీయ పరిస్థితి చెప్తున్నాను. ఒకనాడు గాంధీ గారు ఆనాడు ఏది స్వాతంత్రం వస్తే కనీసం స్వాతంత్ర ఫలితాలను దేశమంతా సంబరాలు చేసుకుంటే కొట్టుకుని చచ్చింది కదా. దేని కారణం అది? ఎక్కడైతే ఆయన బస చేసిండో ఆ బస దగ్గర దాడులు జరిగే ప్రయత్నం జరిగింది. చూసి నిజంగా చెప్పండి, గాంధీ గారు 6 నెలలు కూడా బతికలేరు. స్వాతంత్రం ఆగస్టు 15 నాడు వస్తే జనవరి 30-45 నాడు చంపేశారు గాడ్సే ఆయన. కనుక అట్లా చూసుకుంటే 4 నెలల్లో ఎంత హింస జరిగింది. నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ నుంచి ఎంతమంది, ఎన్ని వేల మంది హిందువులు వచ్చారు. అప్పటి రైళ్లు చూడండి మీరు, పిక్కిరిసి మన పైన టాప్ మీద కూర్చొని కూడా రైళ్లలో వచ్చిన సందర్భాలు చూసినాం. చాలా హింస జరిగింది. అట్లా ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు మళ్ళీ ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఏవైతే వచ్చిండ్రో వాళ్ళందరూ వెనక్కి పోకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. మన సర్ ప్రక్రియ చాలా వరకు సంస్కరించింది. సర్ను పూర్తిగా సమర్థిస్తున్నాడు. ఎందుకంటే సర్ వల్ల చనిపోయిన వాళ్ళు ఓట్లు పోయినాయి, ఊళ్ళో లేని వాళ్ళు ఓట్లు పోయినాయి, ముఖ్యంగా రోహింగాలు ఇతరత్ర బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు పోయినాయి. అట్లా వచ్చిన కొత్త ఓట్లు కూడా చేరినాయి. కానీ దాని వల్ల ఓడిపోయామని చెప్పి, అసలు నేను ఓడైపోలేదు నేనే గెలిచిన అని చెప్పి ట్రంప్ను తలపిస్తూ ఆమె నేను ఇంకా గెలిచే ఉన్నా, నేను ఓడిపోలేదని బుకాయిస్తే ఏమైనా చూసింది కదా. భారత రాజ్యాంగం, భారత మన సార్వభౌమాధికారం చాలా గొప్పది కనుక అటువంటి వాళ్ళని నివారించడానికి గవర్నర్ వ్యవస్థ ఉన్నది, డిస్మిస్ చేసేసి ఇంటికి పోమన్నారు. చూసింది కదా. అయితే ఇప్పుడు చాలా కీలకమైందమ్మా, ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత నేను ఒకటే మాట చెప్పి ముగిస్తాను. ప్రజాస్వామ్యం ఫ్లేవర్ ఏంటంటే, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఎంత ఉంటుందో నియంత్రణ కూడా అంతే ఉంటుంది. స్వేచ్ఛతో పాటు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? ప్రజల నిర్ణయాధికారం వల్ల వీళ్ళకి వచ్చింది. రాజ్యాలు ఎట్లా ఏర్పడతాయి? రాజ్యం బాధ్యత అంటే అది రాజకీయం కావచ్చు, నియంతృత్వం కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు. 3 ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం, ఇది కీలకమైంది. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడానికి ప్రభుత్వాలు ఉంటాయి. వీళ్ళు ఆ విధులు నిర్వహించింది ఎప్పటిదాకా కొందరికి మాత్రమే మద్దతు ఇచ్చాం. అందుకనే స్వేచ్ఛ, ప్రజల నిర్ణయాధికారం, చట్టబద్ధ పాలన ముఖ్యమైనది 3వది. 4వదేమో మనకు స్వయం దిద్దుబాటు, అట్లానే మనకు ప్రజాస్వామీకరణ జరిగితే మాత్రమే ప్రభుత్వాలు నిలబడతాయి. ప్రభుత్వాల బాధ్యతను మరిస్తే ప్రజలు తిరగబడతారు, ఇట్లాంటి వాళ్ళని ఇంటికి పంపిస్తారు. అందుకని ఇవాళ చట్టబద్ధ పాలన చేయడానికి సురేంద్ర అధికారికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రతిదాడులు చేయొద్దు. మోడీ గారు అన్న వార్త నేను ముగిస్తాను. మోడీ గారు ఎన్నికల కాగానే ఏమన్నాడంటే, శ్రీదేవి గారు దయచేసి మీరు ఏది కక్షపూరిత రాజకీయాలు చేయకండి, అంటే ప్రతీకార చర్యలు దిగబడకండి అన్నాడు. కానీ ఆయన అన్నాడు కానీ ఇటు పక్క సువేంద్ర అధికారి పోయి ఏం చంపేసింది కదా. అంటే పోలింగ్ కన్నా ముందు హింస జరగలేదు, పోలింగ్ తర్వాత హింస జరుగుతుంది. కానీ దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిండు. రేపటి నుంచి పని మొదలు పెట్టాలి. పశ్చిమ బెంగాల్లో చట్టబద్ధ పాలన ప్రతిష్ఠించాలని, ముస్లింల హిందువుల సంబంధం లేదు, చట్టబద్ధ పాలన ప్రతిష్ఠించినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం నిలబడుతుంది. రైట్. నాగార్జున గారు నమస్తే అండి, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి. నాగార్జున గారు, రైట్. నాగార్జున గారు, కాంగ్రెస్ లెఫ్ట్ మమతా ప్రభుత్వాల్లో జరిగిన దురాఘాతాలేంటి? మరి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక మీదట అసలు బీజేపీ పాలన పశ్చిమ బెంగాల్లో కొత్త పాలన ప్రజలు చూడబోతున్నారు. ఇన్ని రోజుల నుంచి, ఇన్నేళ్ల నుంచి విసిగిపోయిన ప్రజలకు ఇవాళ బీజేపీ నుంచి ఒక స్వేచ్ఛా గాలులు పీల్చుకునే అవకాశాన్ని కల్పించింది బీజేపీ. మరి మీ పాలన చట్టబద్ధంగా ఉంటుందా? అనలిస్ట్ అన్నట్టు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి.
ఎట్లా ఉన్నారండి ఒకసారి? నాగార్జున గారు మీ దగ్గరే ఒకసారి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. రైట్, శ్రీనివాసాచారి గారు నమస్తే అండి. నమస్తే తల్లి. శ్రీనివాస్ గారు ఏమంటారు, సనాతన ధర్మం పశ్చిమ బెంగాల్లో ఇన్ని రోజులు ఎందుకు రాకుండా అడ్డుకున్నారు, ఇన్ని రోజులు ఎందుకు దాడికి గురైంది అనుకోవాలి? సో ఇప్పటి నుంచి చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించారు అంటారా బీజేపీ? బీజేపీ కల్పిస్తుందనే ఆశిస్తున్నాం తల్లి. సంతోషం కూడా వాళ్ళు రావటం. ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం, లేదా మన ఈ ఎర్రజెండా వాళ్ళు ఉన్నారు కదా, ఈ కమ్యూనిస్టుల పుణ్యం మూలంగా వెస్ట్ బెంగాల్ టాటా లాంటి వాడే అక్కడ నానో కార్ ప్రాజెక్ట్ అక్కడ క్లోజ్ చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి రీసెంట్ గా సుప్రీంకోర్టు వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇచ్చింది టాటాకి. అది వీళ్ళు సర్వనాశనం చేసి పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ వచ్చింది కాబట్టి ఆ పరిస్థితులు చక్కబడి మళ్ళా జనజీవన స్రవంతిలో వీళ్ళు కలుస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకపోతే స్వాతంత్రం అనుకుంటాం కానీ వెస్ట్ బెంగాల్లో ఉన్నంత ఇది ఒక కేరళలో ఉందని చెప్పి నేను అనుకుంటా. మామూలుగా ఈ మాఫియా సామ్రాజ్యాలు, రౌడీ సామ్రాజ్యాలు అంటే బీహార్ ఇవన్నీ వస్తాయి, కానీ వెస్ట్ బెంగాల్ వీటన్నిటికంటే దారుణమైంది. ఒక స్త్రీ పరిపాలనలో ఉండి, సహజంగా ప్రపంచంలో సగం మంది ఆడవాళ్ళు ఉన్నారు. ప్రతి స్త్రీలోనూ కులం మతం ఇది లేకుండా ప్రతి స్త్రీలోనూ ఒక అమ్మతనం, మాతృత్వ భావన, స్త్రీత్వం, లాలిత్యం, లాలన పాలన ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం. ఒక స్త్రీ పరిపాలనలో ఒక డాక్టరు రేప్ చేసి ఘోరంగా చంపబడితే ఏం లేదు. అతను ఎవరో షాబుద్దీన్ ఎవరో ఒక అతను ఏదో వంతుల వారిగా ఫలానా వాళ్ళని పిలిపించుకోవడం, బకాసుడు కనుక పిలిపించుకున్నట్టు రోజుకో మనిషిని పంపించండి అన్నం ఇవన్నీ అలా పంపించుకుంటే వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయా? రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కాసేపు పక్కన పెడితే బంగ్లాదేశీయులు చొరబడకుండా, రోహింగ్యాలు ఇంకా వేరే వాళ్ళు చొరబడకుండా సరిహద్దు కంచె వేయటానికి ఇన్నాళ్ళు ల్యాండ్ ఇవ్వకుండా ఉంటే బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం, గవర్నమెంట్ ఎందుకు మౌనంగా ఊరుకుందో నాకు అర్థం కాదు ఇప్పటిదాకా. నా కాస్త కఠినంగా వ్యవహరించేసి ఇస్తే ఇచ్చావు లేదని చెప్పనంటే ఇన్ని అరాచకాలు జరుగుతున్నా అక్కడ గవర్నర్ ఎవరు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్లేరు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పనలేదు. లేదు, డిఫెన్స్ కి సంబంధించి చాలా అతి కీలకమైన ఆ సరిహద్దు కంచె వేయటానికి స్థలం ఇవ్వమని చెప్పనంటే దానికి ఇప్పటిదాకా నాంచారు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం 2 రోజుల క్రితం బిగినైంది అనుకుంటాం దానికి స్థలం కేటాయించిన ఇవన్నీ. ఇకపోతే దేశంలో స్వాతంత్రం అనేదమ్మా కండిషనల్ స్వాతంత్రమే. ఈ ఇండిపెండెన్స్ కూడా ఆ మహానుభావుడు ఏ జాతికి ఏది జాతి, ఎవరికి ఏ జాతి, ఏ జాతికి పెద్ద తెలియదు కానీ ఆయన దేశాన్ని మొక్కలు చేశాడు. నా దేహం మొక్కలైన తర్వాతనే ఈ దేశం విభజింపబడుతుందని చెప్పిన ఆయన అరిచి కేకలు పెట్టి గగ్గులు పెట్టిన గాంధీ ఆయన బతికొండగానే ఈ దేశం మొక్కలైంది. 3 మొక్కలు చేసి ఇచ్చాడు మహానుభావుడు. ఓకే, అది కూడా కండిషనలే. ఒక్క హిందువులకు తప్ప అందరికీ స్వాతంత్రం వచ్చింది. ఒక కరోనా టైంలో మామూలుగా అనుకుందాం, మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి మాకంటే మీకే ఎక్కువ తెలుసు. హిందూయేతర మతస్థులు అది కలకటా కానీ హైదరాబాద్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఎంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ వాళ్ళు రైడింగ్ చేస్తారంటే వాళ్ళని పోలీసులు ఆపటానికి కుదరదు. పోలీసుల నుంచి వాళ్ళకి సహజమైన రక్షణ అది. అంత స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రపంచంలో ఏ దేశంలో రావు. నాకు ఒక డౌట్ గురువు గారు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా మిస్టేక్ ఉంది అని అంటున్నారు కదా, ఎందుకు ఇప్పుడు అంటే ఆ బీజేపీ అధికారంలోకి రావడానికి అక్కడ ఈ 3 ఏళ్ళు పట్టిందా? అక్కడ జరుగుతున్న అరాచకాలు, దురాఘాతాలు ప్రజలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇన్నిసార్లు కూడా ఆమెకే ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది కదా, ఎందుకు ఇన్ని రోజులు పట్టింది మరి? అతడి ఈ సర్ర అనేది ఉంది కదా, ఈ సర్ర అనేది ఒకటి. రెండోది వాళ్ళు పేకల మీద నిన్నగాక మొన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఊడిపోయామని తెలిసి కూడా ఆవిడ ఆర్జికర్ వాళ్ళ అమ్మగారి ఇంటి మీద, లేకపోతే
సివిల్ అధికారి పిఎన్ఏ షార్ట్ డెడ్ చేశారని చెప్పారు. అంటే వాళ్ళు ఎంత బరి తెగించున్నారు, ఎన్నాళ్ళుగా వాడు ఎంత చెప్పు చేతల్లో రౌడీయిజం మాఫియా వాళ్ళ గుప్పిట్ల రాష్ట్రం ఇదైందో మనకి తెలిసిపోతుంది. మీకు కొన్ని వీడియోలు చూసారా లేదో, కరోనా టైంలో వీళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎలా ఉన్నాయంటే, ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక పైనుంచి కింద దాకా ముసుగు వేసుకున్న ఆవిడ చొక్కా పట్టుకుని ఉంటే నాకైతే రక్తం మరిగిపోయిన పోలీసు వాడి మీద చేస్తారా అని. ఒక ఆర్మీ వాడి మీద కానీ నేనైతే టాలరేట్ చేయనండి. మామూలుగా బీజేపీ వచ్చింది కాబట్టి వాడు బాగుంటారని చెప్పని అనుకుంటున్నాను. ఇంకొక చిన్న డౌట్ కూడా ఉంది. నేను వాళ్ళని అడుగుతున్నా, ఈ నక్సల్ సానుభూతి పరంగా కానీ నక్సల్ బరి ఉద్యమం లేచిందే బెంగాల్. తాడిదిప్పటికి నక్సలైట్లకి కులాలు లేవంటారు కానీ వాళ్ళ కులాలు భయంకరంగా ఉన్నాయేమో. బుర్జో కులం ఒకటి మొదటిది. తాడిదిప్పటితో నెమ్మన అడగారిన అట్టడుగు బలహీన ఏవి ఉన్నాయి కులాలు వాళ్ళ లెక్కలో. ఆ అణచివేతకు గురయ్యే కదా ఈ నక్సల్ బరి ఉద్యమం లేచింది. అవును కదా. మరి ఈ మమతా బెనర్జీ అణిచివేస్తుంటే ఎందుకు తిరగబడలేకపోయారు? చావరేవో తేల్చుకోవటం తెలియదా? ఏ నక్సల్ బరి ఉద్యమానికి వచ్చిన ఆవేశం వీళ్ళకి మామూలు టైంలో ఎందుకు రాలేదు? సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూస్తూ ఊరుకుందా? గవర్నర్ చూస్తూ ఊరుకున్నాడా? ఇది ఎంత బాధాకరమైన చర్య ఇది. ఒక ఆడపిల్లల్ని వాళ్ళని అంత ఇది చేస్తుంటే ఒక స్త్రీ, అసలు ఆ స్త్రీ ఆకారంగా మాత్రమే స్త్రీనా? ఆ వీళ్ళు ఆలస్యం గానీ సంఘటన జరిగినప్పుడు కూడా అసలు అంత సీరియస్ గా తీసుకోకుండా చాలా లైట్ తీసుకుంది. దాని గురించి ఒక డిస్కషన్ కూడా లేదు, ఒక మాట కూడా లేదు. మనం అందరం ఆ రోజు చూసాం ఆ సంఘటన జరిగిన భయం. ఒకటి భయం తల్లి. రెండోది మీ మీడియా వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు కొన్ని, మీకు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. మీ మీడియానే అంటున్నాను నేను. ఈ రెండు రాష్ట్రాలు చూస్తే ఈ కుల పార్టీల గురించి భజన చేయటం అదే తప్ప దేశ వార్తలు ఎట్టున్నాయి, దేశం ఇటుపోతా ఉంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడే. బైన్సాలో హిందువుల మీద దాడి జరిగితే దాన్ని ప్రపంచానికి తెలియకుండా తెలుగు మీడియాలో ఎక్కడన్నా వచ్చిందమ్మా బైన్సా గురించి? తెలంగాణ రాలా, నాకు తెలిసి రాలా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీ మీడియాకు కూడా అంశాల వారి మద్దతు లేదంటే అంశాల వారి స్వేచ్ఛ ఉందని చెప్పి నేను స్ట్రైట్ అంటున్నా. నేను నిజం చెప్పే ఛానల్ ఒకటి ఉందా? వాస్తవ చరిత్ర చెప్పే ఛానల్ ఒకటి ఉందా? ఎంతమంది ఉన్నారు తల్లి? వెస్ట్ బెంగాల్లో ఇంత ఇది ఉందని చెప్పంటే గవర్నర్ ఇప్పటిదాకా నిద్రపోతున్నాడు. మామ అంటే ఆయన నేను అంటలేదు, వ్యక్తిగతంగా నేను అంటలేదు. అన్ని మీడియాలు అలా ఉండవు. కొన్ని మీడియాల సంగతి మీకు తెలుసు, ఎవరికి వత్తాసు పలుకుతూ ఎవరికి సపోర్ట్ గా ఉంటారనేది తెలుసు. బట్ అన్ని మీడియాలు అలా ఉండవు. కొన్ని మీడియాలు నిజాన్ని నిర్భయంగా చూపిస్తాయి కదా. ప్రైమ్ 9 స్లోగన్ కూడా అదే కదా, నిజం ఇదే మైజం అనేది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్క సెకండ్. ఇన్నేళ్లుగా గవర్నర్లు ఉన్నారు, హోమ్ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళు ఒక రిపోర్ట్ పంపించి బెంగాల్లో ఎలా జరుగుతుందని మిగతా ప్రపంచానికి తెలియపరచలేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి వాస్తవాలు తెలుస్తున్నాయి. సరైన వ్యక్తి అయినట్టే సరైన గవర్నర్. ఒక్క క్షణం సార్, నేనైతే గవర్నమెంట్ డిస్మిస్ చేయమని చెప్పిన రికమెండ్ చేసిన లేదా నేనే చేసింది. ఏమంటున్నా అంటే ఈ 12 ఏళ్ళుగా ప్రభుత్వం ఏదున్నది? కేంద్ర ప్రభుత్వం ఏదున్నది? బీజేపీ కదా. గవర్నర్ మాకు ఎవరు చేసుకుంటున్నారు? వాళ్ళే కదా. అటువంటి అప్పుడు మీరన్న గవర్నర్ల మీద పెడితే, గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నియమించిన వాళ్ళే కదా. వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నాను నేను. బంగ్లాదేశ్ కు ఇండియాకు మధ్యన కంచె నిర్మించే క్రమంలో బీజేపీ ప్రభుత్వం గత 12 ఏళ్ళుగా ఏం చేసిందని అడుగుతున్నాను నేను. మమతా బెనర్జీ వీళ్ళ మీద మోపడం కాదు, మనం కొంచెం పక్షపాతం రహితంగా మాట్లాడుకుందాం. ఎంతసేపు మళ్ళీ గాంధీ గారు చచ్చిపోయి 2 నెలల తర్వాత జాతిపిత అవునా కాదా ఇట్లా అవమానించుకుంటే మీకు ఓట్లు పడవు. సమస్య కష్టం చెప్తున్నా. మీరు జాతిపిత గురించి మాట్లాడితే ఆనాడు హింసకు వ్యతిరేకంగా, విభజనకు వ్యతిరేకంగా పోరాడినవాడు గాంధీ గారిని మీరు ఆవులు పేస్తున్నారు చాలా మంది. తప్పు కదా. ఏమంటున్నా అంటే గాంధీ గారు అవమానిస్తే మీ మీదే పడుతుంది, సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది. నేను గాంధీ గారు అభిమాని కాదు, గాంధీ గారు గొప్ప అని సమస్య ఏమవుతుందంటే ఈ హిందూ సామాజిక హిందూ కట్టర్ హిందువులు ఏం మాట్లాడుతున్నారంటే చరిత్రను అప్పుడు వక్రీకరించారు, దుర్మార్గమైన చరిత్రలు రాశారు, ముస్లింల చరిత్రలు రాశారు. చరిత్రను మార్చుకున్నాను కాదంటలేదు నేను. ఈ మధ్యన ఒక విశ్వవిద్యాలయం బ్రహ్మాండమైన భారతదేశ చరిత్ర రాస్తా అంటే అభినందించాను నేను. కానీ ఈ 12 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కదా, అంతకుముందు ఒక 5 ఏళ్ళు వాజ్పేయి ఉన్నాడు కదా, అంతకుముందు జనతా ప్రభుత్వం ఉంది కదా. సరే అప్పుడు మైనార్టీ ప్రభుత్వం అనుకుందాం. వాజ్పేయి గారు అయితే ఫుల్ 5 ఏళ్ళు ఉన్నాడు కదా, అంతకుముందు 13 ఏళ్ళు ఉన్నాడు కదా. అదంతా పక్కన పెడదాం. ఈ 12 ఏళ్ళు మోడీ గారు పొడి చేస్తా అంటున్నారు కదా. మోడీ గారు మనకు పశ్చిమ బెంగాల్ కు బంగ్లాదేశ్ మధ్యన 2200 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది.
మరి సగం సరిహద్దు అక్కడ 4200 కిలోమీటర్లు అంటే సగం సరిహద్దు బంగ్లాదేశ్ పక్కనే ఉన్నది. మరి దాన్ని కంచె వేయడానికి ఎవరైతే అంటారు? కేంద్ర ప్రభుత్వం అసమర్థత కాదా? ఇంకో మాట చెప్తాను శ్రీదేవి గారు, పశ్చిమ బెంగాల్ ప్రజలు తొందరగా మారడమ్మా, సమస్య లేదు, చాలా లేట్ గా వస్తుంది మేల్కుంటారు. ఒక మాట నేను ఉదాహరణ చెప్పి ముగిస్తాను. పెద్దలు మన బీజేపీ వాళ్ళు మాట్లాడాల్సింది కనుక బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంది, ఒక మాట చెప్పి ముగిస్తాను. పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఎంత లేజీ అంటే ఒకనాడు సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. ఇవాళ 2 ఏళ్ల క్రితం ప్రకటన చేసింది కలకత్తా మున్సిపాలిటీ, రోడ్డు పక్కన ఉన్న భవనాలకు మీరు అందమైన రంగులు వేసుకుంటే, ఎందుకంటే అంత అధ్వానం కలకత్తాకి 50 ఏళ్ల కింద పోయినప్పుడు మళ్ళీ ఇప్పుడు పోతే అట్లాగే పాడవుతుంది అది, కనుక మీరు రంగులు వేసుకుంటూ 2 ఏళ్ల పన్ను రాయితీ ఇస్తా అన్నది. అందుకని మారతలేరు. మార్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ కంచె వేయండి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను అరకట్టండి. కేంద్ర ప్రభుత్వ సమస్య అది, రాష్ట్రాల సమస్య లేదు. అంటే ఎవడు విదేశీయుడు, ఎవడు స్వదేశీయుడు, ఎవడు చొరబాటుదారు అని నిర్ణయించాల్సింది మమతా బెనర్జీ కాదు, కమ్యూనిస్టులు కాదు, అంతకుముందు కాంగ్రెస్ కాదు, నిర్ణయించాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఈ 12 ఏళ్లుగా 15 ఏళ్ళు ఆమె అధికారంలో ఉంది, 12 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? కనుక మనం ఒకటే మాట్లాడితే లాభం లేదు. స్పష్టంగా చెప్పాలంటే ఈ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అంటున్నాడు. ఇప్పుడన్నా కనీసం డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది, స్థలం ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ 2 సరిహద్దుల మధ్యన 2 దేశాల సరిహద్దు నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు. మీరు భూమి లాక్కోవచ్చు అంటున్నారు. సింగూరు కార్ల ఫ్యాక్టరీకి ఇవ్వకపోవడం వేరు, అది భూమి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కనుక. ఇది అట్లా కాదు. 2 దేశాల మధ్య సరిహద్దు చేయడానికి కూడా మళ్ళీ మమతా బెనర్జీ మీద మీరు నెపం మోపి మా మాత్రం సేఫ్ గా ఉంటా అంటే ఎట్లా? అదొకటి క్షమించాలి. రైట్. నాగార్జున గారు నమస్తే, ఇప్పుడు వినిపిస్తుందా మీకు? రైట్, బ్రేక్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు ఒక షార్ట్. నమస్తే మేడం. నాగార్జున గారు, పశ్చిమ బెంగాల్లో అసలు సనాతన ధర్మాన్ని రక్షించడానికి మీకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఇప్పుడు మాత్రమే సనాతన ధర్మం ఎందుకు వెలుగులోకి వచ్చింది? రైట్, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అమ్మాయి విషయంలో జరిగిన ఇష్యూలో సో అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరి ఎందుకు గవర్నర్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడున్న ప్రభుత్వాలు ఎందుకు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు స్పందించాల్సి వచ్చింది? మేడం, లా అండ్ ఆర్డర్ అనేది అనుకున్నంత ఈజీ కాదు మేడం. మనకి ఆ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చెప్పి కొన్ని లిస్టులు ఉన్నాయి మేడం. భారత రాజ్యాంగంలో మనం రాసుకున్న లిస్టులు, అందులో లా అండ్ ఆర్డర్లు కానీ కొన్ని స్టేట్ లిస్టులో కవర్ అవుతాయి, కొన్ని సెంట్రల్ లిస్టులో కవర్ అవుతాయి మేడం. ఈ ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అది ముమ్మాటికి స్టేట్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ కిందే వస్తుంది మేడం. గవర్నర్ డైరెక్ట్ గా పరిపాలనలోకి ఎంటర్ కాకూడదు, కాలేడు కూడా. జస్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వగలరు. మరి ఎవరు యాక్షన్ తీసుకోవాలంటే ముమ్మాటికి స్టేట్ గవర్నమెంట్ మాత్రమే యాక్షన్ తీసుకోవాలి. మీరు అనొచ్చు మరి గవర్నర్ రూల్ పెట్టొచ్చు కదా, లేదా ఎమర్జెన్సీ పెట్టొచ్చు కదా అంటే అనుకున్నంత ఈజీ కాదు మేడం. కొన్ని సిచ్యువేషన్ చూపించి మనం గవర్నర్ రూల్, ప్రెసిడెంట్ రూల్ పెడితే ఎమర్జెన్సీ టైంలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది మేడం. మీరు అంటున్నారు సనాతన ధర్మం ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే ఒక సామెత ఉంటుంది మేడం. ఏందయ్యా అంటే బాగా ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితే వాడికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆకలి కాకుండా ప్రతిరోజు బిర్యానీ పెట్టి ఒకరోజు పెట్టడం మానేసి అట్లీస్ట్ అన్నం పెడతా అన్న అప్పుడు వాడు మన మీద తిరగబట్టడం, మనం ఏంటి ఇదేనా ఇంత కార్యక్రమం అనిపిస్తుంది, ఈ అన్నం కోసం అనిపిస్తుంది అంటాం జరిగింది. అలాగే బెంగాల్ ఏదైతే పశ్చిమ బెంగాల్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ అనేది అది ఇలాంటి దేశం కాదు మేడం. ఒక్కసారి ఇందాక పెద్దలు చరిత్రలోకి వెళ్ళి కూడా చెప్పాడు, మనం కూడా ఒక్కసారి చరిత్రలోకి వెళితే. అంటే నాగార్జున గారు, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎవరు లేరు, హిందువులు ఉన్నా కూడా వాళ్ళకి ఎవరికి ఆకలి అవ్వలేదు ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడే ఆకలి అయింది కాబట్టి బీజేపీని ఎన్నుకున్నారు అనుకోవాలా? లేకపోతే ఆకలి వేసినా కూడా మీరు పట్టించుకోలేదు? అప్పుడు పట్టించుకోబడేదండి మేడం. ఇప్పుడు మా పార్టీ జనసంఘ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రకాష్ గారు ముఖర్జీ అదే ఏరియాకి సంబంధించిన వ్యక్తి. ఎన్నాళ్ళ నుంచి మేము పోరాడితే వాళ్ళు అంటే వెస్ట్ బెంగాల్ ప్రజలు మమ్మల్ని ఆదుకోవాలా, అంత విధంగా ఆదుకోవాలా. మొన్న రెండు ఎలక్షన్స్ బ్యాక్ కూడా మాకు 2 సీట్లు వస్తే మొన్న అపోజిషన్ లీడర్కి అయితే ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి ఇచ్చారు. నేనేది వెస్ట్ బెంగాల్ ప్రజలు, ఇందాక మా పెద్దలు కూడా చెప్పారు, వెస్ట్ బెంగాల్ ప్రజలు వాళ్ళు ఉద్యమాల్లో అవునన్నా కాదన్నా అందరికన్నా ముందున్న వ్యక్తులు. వాళ్ళ ఉద్యమాల్లో ఫస్ట్ ఈజ్ ఫైటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళ మీద పరిపాలనలో కూడా వాళ్ళు ఫస్ట్ ఫైటర్ గా ముందుండి స్వతంత్రాన్ని నడిపిన వ్యక్తులు, స్వతంత్ర సమరయోధులు, గొప్ప వ్యక్తులు మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. అలాంటి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వ్యక్తులు ఇప్పుడు దాకా బీజేపీ ఎందుకు దగ్గర తీయలేదంటే మెయిన్ కొన్ని రీజన్స్ ఉన్నాయి మేడం. శత్రువులు మనకు ఒక సామెత ఉంటుంది, ఏందయ్యా అంటే ఇంట్లో దొంగతనం చేసే వ్యక్తిని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్న ఒక సామెత ఉంటుంది మేడం. అలాగే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు కానీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు
ఇక్కడ ఉండి సెక్యులరిజం అనే ఒక ముసుగేసుకొని హిందుత్వం మీద జరిగే దాడిని ఇప్పటిదాకా వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఆ దొంగను ఎవరో ఐడెంటిఫై చేయలేకపోయారు. ప్రతి ఇంటికి ఆ నొప్పి తెలిసిన తర్వాతే అరే బాబు సెక్యులరిజం ఈ దేశానికి ఎంతో డేంజర్, మంది సెక్యులర్ కంట్రీ కాదు, మంది హిందూ కంట్రీ, ఎందుకు పాకిస్తాన్ సెక్యులర్ కంట్రీ అని క్లెయిమ్ చేసుకోవట్లేదు, లేదా వెస్ట్ బెంగాల్ సెక్యులర్ కంట్రీ అని ఎందుకు క్లెయిమ్ చేసుకోవట్టు, అరబ్ దేశాలు ఏదైతే వాళ్ళు సెక్యులర్ కంట్రీ అని ఎవరు ఎందుకు క్లెయిమ్ చేసుకోవట్లేదు, మన ఒక్కరిమే సెక్యులర్ కంట్రీ అని మనం ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు ఆ నొప్పి అర్థమైంది మేడం. మేడం స్టాలిన్ తో మాకు భయం లేదు మేడం. స్టాలిన్ ఓపెన్ గా చెప్పాడు, నేను సనాతన ధర్మానికి వ్యతిరేకిని అని డైరెక్ట్ గా చెప్పాడు. నచ్చిన వాళ్ళు ఆయనతో ఉంటారు, నచ్చిన వాళ్ళు ఆయన ఎగరేస్గా పోరాటం చేస్తారు. అలాంటి వ్యక్తులకు ఇబ్బంది లేదు మేడం, మేము పోరాటం చేస్తాం. కానీ మేము హిందువులమే, మాకు హిందుత్వమే నమ్మకం ఉందని సెక్యులర్ ముసుకేసుకొని హిందువుల్ని కొట్టించడం, హిందువుల్ని తిట్టించడం, లేదా హిందువుల మీద దండయాత్రలు చేపించడం, లేదా హిందువుల ఫెస్టివల్ కానీ హిందూ సాంప్రదాయాలకి సంస్కృతులకి అడ్డం పెడతా, లా అండ్ ఆర్డర్ని బూజుగా చూపిస్తా, మీరు ఈరోజు హనుమాన్ జయంతి చేయొద్దు, లేదా వినాయక చవితి వినాయకుడి నిమజ్జనం ఎక్కడ పుట్టింది మేడం? ఐ థింక్ వెస్ట్ బెంగాల్లోనే కదా, నాదేమైనా మిస్టేక్ అయితే పెద్దలు కరెక్ట్ చేయొచ్చు. అలాంటి వెస్ట్ బెంగాల్లోనే శ్రీరామనవమి దుర్గా పూజలు జరుగుతున్నా కూడా ఎన్నో దాడులు జరిగాయి హిందువుల మీద, అయినా కూడా మీరు ఏమీ చేయలేకపోయారు కదా. అసలు ఆ పూజలు కూడా జరగొద్దు అని కూడా ఆకాంక్షించారు కదా వాళ్ళు. అయినప్పటికీ మీరు బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. అంటే మీరు ప్రభుత్వంలో వస్తేనే మీరేదైనా ప్రజలకు చేయగలుగుతారు. మీరు ప్రభుత్వంలో ఏమీ లేకపోతే కనుక వాళ్ళ మీద అవాకులు చెవాకులు పేలుతారే తప్ప వాళ్ళకు సరైన న్యాయం చేయరు. కాకపోతే అక్కడ మన హిందువులు ఉన్నారు అనే విషయం ఒకటి మీకు గుర్తుంది, కానీ హిందువులకు మీరేమీ చేయలేకపోయారు. మన ఇందాక పెద్దలు కూడా మాట్లాడతారా, బహింసాలో కూడా కొన్ని గొడవలు జరుగుతుంది. బీజేపీ ఏం చేయట్లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ లో కొన్ని విషయాలు మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది మేడం, అన్నిట్లో ఇన్వాల్వ్ కాదు. దేశ ముప్పు ఉన్న వాటిలో మాత్రమే, దేశ రక్షణ కోసం ఉన్నవి మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఇంటర్నల్ సిటిజన్ మధ్య ఏమైనా గొడవలు ఉన్నా కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కి ఎటువంటి పవర్స్ లేదు, స్టేట్ గవర్నమెంట్ కి మాత్రమే ఉంది. ఒక్కసారి మనకి కాంక్రీట్ లిస్ట్ లో ఏం కవర్ అయినాయి, స్టేట్ లిస్ట్ లో ఏం కవర్ అయినాయి, సెంట్రల్ లిస్ట్ లో ఏం కవర్ అయినా ఒక్కసారి మన పెద్దలు, రాజ్యాంగం రాసిన పెద్దలు చెక్ చేసుకుంటే స్టేట్ ఇష్యూలో, ఇంటర్నల్ ఇష్యూలో స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే పవర్స్ ఉన్నాయి, వాళ్ళు మాత్రమే కలగజేసుకొని మాట్లాడాలని చెప్పి క్లారిటీగా క్లియర్ గా రాసింది మేడం. మీరు ఏం చేయట్లేదు అంటే ఆ రోజు మాకు 2-3 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 2-3 ఎమ్మెల్యే సీట్లలోనే మేము స్టేట్ అసెంబ్లీ, బెంగాల్ స్టేట్ అసెంబ్లీలో మేము పోరాటం చేశాం మేడం. అంతగా మా వాయిస్ వినపడ్డా కానీ మా వాయిస్ నొక్కేసి మనం సస్పెండ్ చేయడం ఇవన్నీ చేశారు మేడం. ఈవెన్ అపోజిషన్ లీడర్ అయినా కానీ మేము గట్టిగా పోరాటం చేసి సనాతన ధర్మాన్ని మేము కాపాడుతూ. మేడం వినపడుతున్న వాయిస్ మీకు? హలో, వినిపిస్తుంది మాట్లాడండి. నాగార్జున గారు మాట్లాడండి. రైట్, రామ్మోహన్ గారు ఏమంటారు? ఇప్పుడు అన్ని దాడులు జరిగినప్పటికీ కూడా ఏమీ చెయ్యట్లేదు అనే క్వశ్చన్కి, సరే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చేయగలదు కానీ కేంద్రం నుంచి ఏమీ చేయలేమోనంటే కేంద్రానికి ఎటువంటి హక్కులు ఉండవా? ఇది జరగాలి, ఇది జరగొద్దు అనే అధికారాలు కేంద్రానికి ఏమీ ఉండవా? ఓన్లీ ఒక స్టేట్లోనే చెయ్యాలా? సరే స్టేట్లో వాళ్ళ గవర్నమెంట్ లేదు, మిగతా గవర్నమెంట్ ఉంది. దాడులు జరిగినప్పటికీ కూడా, మొన్న ఆర్జీకర్ సంఘటన జరిగినప్పటికీ కూడా చాలా లైట్ తీసుకుంది, అయినప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయారు. మరి ఏంటి, ప్రభుత్వంలో ఉంటేనే ఏదైనా జరగాల, ప్రభుత్వంలో లేకపోతే ఏది జరగొద్దా? రామ్మోహన్ గారు ఉన్నారా? రైట్, నాగార్జున గారు. వినిపిస్తుంది చెప్పండి. సారీ బ్రేక్ అయింది మేడం. సో మొదట్లో మాకు 0 ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత అపోజిషన్ లీడర్ గా మేము వచ్చాము. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసామంటే రీజన్ ఏంది మేడం? మేము సనాతన ధర్మం మీద కానీ, వెస్ట్ బెంగాల్లో ఉన్న సంస్కృతి మీద కానీ, ఇంకో దాని మేము కరెక్ట్ గా పోరాడాం కాబట్టి బెంగాల్ ప్రజలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటేనే వాళ్ళు ఏమైనా చేయగలరు, ఇలాంటి ఆపగలరు. వాళ్ళు అపోజిషన్ లీడర్ గా ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రజల వద్దకి ఎలా ఫైట్ చేయాలో అలా అసెంబ్లీలో ఫైట్ చేసి వాళ్ళు మన కోసం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఫైట్ చేశారు. సో ఇట్స్ రైట్ టైం. మనం బీజేపీ ఉంటేనే మన సంస్కృతిని కాపాడుకోగలం, మన సనాతన ధర్మం కాపాడుకోగలం, మన హిందువులు ఐక్యతగా ఉండాలి. హిందువులు ఐక్యతగా ఉండి ఓటేస్తేనే బీజేపీ వచ్చింది, వాళ్ళు మాత్రమే మనకి న్యాయం చేయగలరని చెప్పి బెంగాల్ ప్రజలు నమ్మారు. కాబట్టి
విశ్వసించారు కాబట్టి ఈ రోజు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని రాణించగలిగాం మేడం. ప్రజలు మమ్మల్ని ఇది చేశారు, బీజేపీ ఉండాలి, బీజేపీ ఉంటే మాత్రమే ఇవన్నీ జరుగుతుందని చెప్పి బీజేపీ బెంగాల్ ప్రజలు అనుకున్నారు కాబట్టి ఈ రోజు మాకు అధికారం ఇచ్చారు మేడం. ఈ రోజు మీరు కూడా గుర్తుంచుకోవాలి, సెక్యులర్ అనుకున్న పార్టీలు కూడా ఈ రోజు మమతా బెనర్జీ సెక్యులర్ అని చెప్తానే ఆ ముసుగులో ముస్లింస్ దగ్గర తీసింది. ముస్లింస్ దగ్గర తీస్తే ఆఖరికి ముస్లింస్ కూడా ఈ రోజు మమతా బెనర్జీకి ఓటు వేయలేదు. మరి ఎవరికి ఓటేశారే ఆ ముస్లింస్ అంటే అక్కడ లోకల్లో కొన్ని ముస్లింస్ పార్టీలు పుట్టుకొచ్చాయి, కానీ ఇక్కడ ఎంఐఎం పార్టీ అక్కడికి వెళ్ళి పోటీ చేయడం వల్ల ఈ యొక్క ముస్లింస్ ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి పర్లేదు, కానీ ఈ ముస్లింస్ ఓటు బ్యాంకు డిఫరెంట్ పార్టీలకి చీలి ఆఖరికి ఎన్నాళ్ళు డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఏది కావాలంటే ఎలాంటి అధికారం కావాలంటే అలాంటి అధికారాలు ఇచ్చిన ముస్లింస్కి ఇచ్చినా కానీ ఈ రోజు మమతా బెనర్జీని ముస్లింస్ కూడా దీనిని ముస్లింస్ కూడా దగ్గర తీసుకోలేదు. రీజన్ ఏంటంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ముస్లింస్ ఎప్పుడు వెన్నుపోటు పిలుస్తారు, వాళ్ళ పార్టీ వస్తే ఎన్నాళ్ళు మనం ఆదరించి అన్నం పెట్టినా కానీ మనల్ని కాదని వెళ్ళిపోతారు అనేది మనం ఈరోజు గుర్తించుకోవాల్సిన విషయం. ఈ యొక్క సోకాల్ సెక్యులర్ పార్టీ కానీ సోకాల్ సెక్యులర్ యొక్క మేధావులు కానీ గుర్తించుకోవాల్సిన విషయం మేడం. రైట్ గురుగారు ఇక్కడ రైట్ ఇందాక రామ్మోహన్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను నేను. చెప్పండి. గాంధీ గారి మీద మనకందరికి గౌరవం ఉంది, గాంధీ గారిని మనం అందరూ గౌరవిస్తాం, దాంట్లో పార్టీలకు అతీతంగా మేము స్వచ్ఛ భారత్ అని చెప్పి గాంధీజీ గారినే పెట్టాం, మళ్ళీ వేరేది ఎవరు పెట్టలా. కాకపోతే స్వతంత్రం గాంధీ గారు ఒక్కళ్ళే తీసుకొచ్చారంటే అది తప్పు మేడం. స్వతంత్రం అందరూ పోరాడారు, అందరూ పోరాడిన వ్యక్తుల్లో గాంధీ గారు ఒకరికి 99 మందికి 1% ఇస్తే గాంధీ గారు కూడా 1% ఇస్తాం మేడం. అది గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్రం ఎంతో మంది బలిదానాలు చేశారు, ఎంతో మంది ప్రాణదానాలు చేశారు, ఎంతో మంది పోరాడితేనే వచ్చింది స్వతంత్రం. గాంధీ గారు ఒక పిలుపు వల్ల కానీ స్వతంత్రం వచ్చిందంటే అది కరెక్ట్ కాదు, అది గుర్తుంచుకోవాలి. స్వతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే ప్రతి ఒక్కరికి మనం ఈక్వల్ రైట్ ఇవ్వాలి. 100 మంది స్వతంత్ర సమరయోధులు తీసుకుంటే అందులో ఒక్కరు గాంధీ గారు. గాంధీ గారిని అందరిని ఎలా గౌరవిస్తామో గాంధీజీ గారిని కూడా అలాగే గౌరవిస్తాం. గాంధీజీ గారిని మాత్రమే గౌరవించాలంటే మిగిలిన వాళ్ళకి, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి, కుటుంబాలను అర్పించిన వాళ్ళకి, అన్ని విధాలుగా పోరాటం చేసి అన్ని కోల్పోయిన వాళ్ళకి మనం ఈరోజు అన్యాయం చేసినట్టున్నాం. రైట్. మరి హింసకు చెక్ పెట్టేది నిజంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎన్నికైన కొత్త పాలన ఏమైనా హింసకు చెక్ పెడుతుందా, లేకపోతే అలాగే ఉంటుందా? ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? రామ్మోహన్ గారి స్పందన చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైదరాబాద్ కు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సుస్వాగతం. బీజేపీ బహిరంగ సభ మే 10 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో. లక్షలాదిగా ప్రధాని సభకు వెళదాం, వికసిత్ భారత్ లో భాగస్వామ్యమవుదాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ஒரு fresh governance, ஒரு new governance ஒன்னு கொடுப்போம். This is a new beginning. A new era of a real secular social justice starts now. కేజీ నుంచి పీజీ వరకు కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, పునాదులు బలపర్చే 8th క్లాస్ నుంచి అడుగులు ఎలా వెయ్యాలి, 10th తర్వాత ఏ స్ట్రీమ్ ని ఎంచుకోవాలి, యూజీ లేదా పీజీ స్పెషలైజేషన్ కి ఏ యూనివర్సిటీ లేదా ఏ కంట్రీ బెటర్,
ఇంజనీరింగ్, మెడిసిన్, డిజైన్, మేనేజ్మెంట్, డిఫెన్స్, పారామెడికల్, ఫ్యాషన్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్, లా, హెల్త్ కేర్ వంటి మరెన్నో కోర్సుల గురించి తెలుసుకోవాలనుకున్నా, వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్లో సీటు పొందాలనుకున్నా, 100% వరకు స్కాలర్షిప్ తెచ్చుకోవాలనుకున్నా, కెరీర్ గైడెన్స్ కోసం సంప్రదించండి. స్రవంతి కెరీర్ కౌన్సిలర్, MBA, PhD, MSc సైకాలజీ. ఫోన్ 8866298883. రాజకీయ జీవితం ఎలా ఉందనుకోవచ్చు? జనం మా దగ్గర కన్నా రావాలి, లేకపోతే నేను జనం దగ్గర కన్నా పోవాలి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సో రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అసలు? ఎక్కడ చూసినా ప్రధానంగా ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదా కావాలని మీరు అడుగుతున్నారే తప్ప ప్రజలు మీకు ఇవ్వలేరని చెప్పేసి వారి మాట. జగన్మోహన్ రెడ్డి అలా చెప్పలేదు. వైసీపీలో మీరు కుదురుకునేట్టు తరిమితరు కొట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. 3 రాజధానులు పెడదామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. కాపు కార్పొరేషన్కి వైఎస్ జగన్ గారు దాదాపు 2000 కోట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. అది ఎక్కడి వరకు వచ్చింది? ఎక్కడో ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకుని పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేసినట్టుగా వినబడుతుంది. ఎందుకు, ఏమిటి? ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ యొక్క పాలన ఎలా ఉంది? ప్రభుత్వానికి ఏదన్నా మంచి పేరు వచ్చిందంటే ఎందుకు మంత్రి పదవి మీకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది? ఆ మంత్రి పదవి అనేటువంటిది వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు మధ్యాహ్నం 2:30 8th నుంచి 12th విద్యార్థులు మరియు తల్లిదండ్రులు దయచేసి వినండి. ప్రముఖ వెల్కమ్ బ్యాక్. రామ్మోహన్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా శ్రీరామనవమి కానీ, దుర్గా పూజలు కానీ, ఇన్ని దాడులు జరిగాయి. హిందువుల మీద దాడులు చేశారు. పూజలు చేసే వాళ్ళపైన కూడా పశ్చిమ బెంగాల్లో చాలా దాడులు జరిగాయి. అప్పుడు ఏమీ చేయలేకపోయారు. అంటే కేవలం ప్రభుత్వం వస్తేనే వాళ్ళ మీద తీసుకునే రైట్స్ ఉంటాయా? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకోవడానికి ఎటువంటి రైట్స్ ఉండవా? నిజంగా అంటే నాగార్జున గారు చెప్పినట్టు దానికి ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం వెళ్ళాలి అని అంటే ఇక్కడ కేవలం ప్రజల అవసరాల కోసమే అక్కడ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారా, లేకపోతే ఇది కూడా ఒక రాజకీయ వ్యూహమే అనుకోవాలా? రాజ్యాంగంలో 3 అంశాలు నాగార్జున గారితో ఏకీవిస్తున్నాను. రాజ్యాంగంలో 3 ఉన్నాయి. ఒకటి సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. శాంతి భద్రతలు అనేది మన స్టేట్ లిస్ట్ లో ఉన్నాయి. కాంకరెంట్ లిస్ట్ లేదు. విద్య ఇట్లాంటివన్నీ కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అంటాం. కేంద్ర జాబితాలో మనకు రైల్వేలు, కరెన్సీ ఇట్లాంటివన్నీ కూడా, విదేశీ వ్యవహారాలు ఇవన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉంది కనుకనే కేంద్రము డైరెక్ట్ గా ఏం చేయలేదు. కానీ శాంతి భద్రత విఫలమైతే IAS, IPS ఎందుకున్నారు? కేంద్ర ప్రభుత్వ సర్వీసులు కదా, వాళ్ళ ద్వారా నియంత్రించవచ్చు, అవసరమైతే జోక్యం చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే ప్రతి కేసులో జోక్యం చేసుకోవచ్చు. కానీ చాలా వరకు ఇప్పుడు గంగా నది మధ్యన ఒక దీవిలో ఒక చిన్న ఊర్లో అద్భుత పెద్ద దుర్మార్గాలు జరుగుతుంటే దాని మీద కేంద్రం ఎందుకు చర్య తీసుకోలేదు, వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు నేను అడిగిన. అందుకని 2 ఉంటాయి. వారి నాగార్జున గారు అనేది కరెక్ట్. రాజ్యాంగంలో 3 లిస్టులు ఉన్నాయి. 3 లిస్టుల ప్రకారం శాంతి భద్రత రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు వీళ్ళ మీద బాధ్యత ఉన్నట్టు. మొన్నటి దాకా లేదా అంటే ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకోవాలి? ఏదైతే గతంలో నెహ్రూ గారు నమూదిని ప్రభుత్వాన్ని కేరళలో రద్దు చేశారు ఏ కారణం లేకుండా, 356 ఆర్టికల్ను ఒక 100 సార్లు వాడిండ్రు. వాడు 40-50 సార్లు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అది చేస్తలేదు, ఈ ప్రభుత్వం చేస్తలేదు. నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. కాకపోతే పరోక్షంగా చేస్తుందని ఆరోపణ ఉంది. ఆరోపణ వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఆ ఆరోపణ ఉంది. 2 అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు గాంధీ గారి స్వాతంత్రం తెచ్చింది ఎవరు అంటలేదు. స్వాతంత్రోద్యమంలో 3 స్రవంతులు ఉన్నాయి. మొట్టమొదటి స్రవంతి ఏంది? గాంధీ గారిది అహింస సత్యాగ్రహం. 2వ స్రవంతి ఏంది? భగత్ సింగ్ లాంటిది. భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు వాళ్ళకు కూడా ఇప్పుడు నివాళులు అర్పిస్తున్నాం కదా. వాళ్ళు చేసింది మార్క్సిజం ఆలోచనతో హింసనే ప్రేమించి చంపుకుంటూ పోదాం అనుకుంటారు. చంపుకుంటూ పోతే కన్ను పన్ను అయితే అందరం చచ్చిపోతాం, అందరం గుడ్డలం అవుతాం కదా అనే దానికి అది వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ ఆనాటి పోరాటం మళ్ళీ ఇప్పుడు చేద్దామా? ఇప్పుడు ఈ ప్రభుత్వాల మీద తప్పు కదా.
సుభాష్ చంద్రబోస్ గారు ఇంకో పోరాటం చేసింది, జర్మనీని కలుపుకొని విదేశీ శక్తులు ఆహ్వానించారు. అప్పటికే వలస దేశంగా బ్రిటిష్ వాళ్ళతో మనం పోరాడుతుంటే ఇంకోటి తీసుకొచ్చి మనం ఎత్తికి పెట్టుకోవడం తప్పు కదా. అది ఆ సామెత దుర్మార్గ సామెత కనుక ఒకరి మీద ఒకరితో ఒకరి పక్కన చేయనట్టు అవుతుంది కనుక అదే తప్పే. ఈ 3 స్రవంతులు ఉన్నాయి అప్పుడు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో. మరి చిత్రంగా మన సుభాష్ చంద్రబోస్ అన్నది కరెక్ట్ కాదనుకున్నాం, అట్లా భగత్ సింగ్ అన్నది కరెక్ట్ కాదనుకున్నాం, కానీ సాహిత్య సత్యము అహింస మీద పోరాటం చేసినాం. ఇంకా లౌకిక రాజ్యం మారుద్దాం అనుకుంటే హిందూ తీవ్రవాదం కూడా ఎక్కువైనట్టే లెక్క అంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. మనందరం కలిసి ఉన్నాం. అఖండ భారత్ అనే వాళ్ళు ఇప్పుడు వెంట మనం ఎత్తుకుందామా? ఆఫ్ఘనిస్తాన్ గాంధార్ దేశం కూడా మనదే. మరి అఖండ భారత్ అనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కలిస్తే ముస్లింల జనాభా ఎక్కువైతుంది. అది ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఏదైనా మతతత్వవాదం ఏదైనా తప్పే, తత్వవాదమైన తప్పే, వామపక్ష తీవ్రవాదమైన తప్పే అంటున్నాడు. వాడు చేసినా మనం చేసినా తప్పే అంటున్నాడు. ఇప్పుడు ఏమైతుందంటే కన్నుకు కన్ను, కత్తికి మన పెన్నుకు పెన్ను అన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. దానివల్ల నష్టం అవుతుంది అంటున్నాడు. గాంధీ గారు ఒక్కడే చేసి ఎవరు అంటలేరు, కానీ గాంధీ గారి సత్యం అహింస అని ఉప్పు సత్యాగ్రహం పిడికడు ఉప్పు పట్టుకుంటే నడిచినాం. ఇవాళ మొత్తం జాతి అంతా ఆయన వెనక నడిచి జాతి అంతా అటువంటి ఉద్యమాలు చేసింది. అందుకని ఏమంటున్నాడు, గాంధీ గారిని కించపరచు, నెహ్రూని కించపరచు, మనం గొప్పవాళ్ళు ఎప్పుడు కాదంటున్నాడు. ఆనాటి పరిస్థితులు వాళ్ళు అట్లున్నారు. కాశ్మీర్ అంటే ఇప్పుడు చరిత్రను తప్పుకుంటే పెంకాసులు వెళ్తాయి. మనం ఏమంటే చరిత్రను తవ్వి ఇప్పుడు లౌకిక రాజ్యం మారుద్దాం అనుకుంటున్నాడు. ముస్లింలు అందరూ నిలబడగలుగుతామా? ఇవాళ మనం దేశంలో ఐక్యత ఉండాలి, ఐక్యత కోసం పోరాడాలి. నేను చెప్తున్నా, ముస్లిం మతతత్వవాదాన్ని ఖండిద్దాం, హిందూ మతతత్వవాదాన్ని ఖండిద్దాం అంటున్నాడు. ఈ రెండు ఖండించకుండా ఒకదాన్ని ఖండించి ఇంకోదానికంటే సనాతనం కానే కాదంటున్నాడు. మనము హిందూ మతంలో మనకు శైవులు వైష్ణవుడు కొట్టుకున్నారు కదా, ఒక్క మాట చెప్తాను. అట్లా అప్పుడు మరి అద్వైత సిద్ధాంతం నుంచి ద్వైతం నుంచి అద్వైతం శంకరాచార్యుడు వచ్చిండు కదా. నేనేమంటున్నాను, మనము మన సర్వ లోకాన్ని సమస్త లోక సుఖినోభావంతో అనే వాళ్ళం అంటున్నాం. మనం చారువాకులు లోకాయుతులను కూడా హిందూ మతంలో మనం సహించడం అంటున్నాను. ఒక ముస్లింలు ఎందుకు సహించలేకపోతున్నాం? మనం తప్పు చేస్తే వాడు తప్పే అంటున్నాడు. ముస్లింలు చాలా మంచి వాడు ఉన్నారు, వాళ్ళని కలుపుకోవండి. ఈ హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే హిందూ ముస్లిం భాయ్ అనండి. ఎందుకు కాదు చెప్తాను నేను. దుర్మార్గులు అందులో ఉంటే నిల ఉంటారు, హిందువులలో దుర్మార్గులు ఉంటారు, ముస్లింల దుర్మార్గులు. మనుషులందు పురుషుల పురుషులు వేరయ్యా విశ్వదావివారం ఇంద్రియ అని అన్నారు. కనుక నేనేమంటున్నాను, విద్వేషాల పునాది మీద మీరు జాతిని నిర్మిస్తే ఎన్నడే నాశనం అవుతుంది అంటున్నాను. దానికి ప్రత్యక్షంగా ఉదాహరణ మన పాకిస్తాన్, బంగ్లాదేశ్. పాకిస్తాన్ ఎట్లా పెట్టిపోయింది? విద్వేషాల పునాది మీద పెట్టిపోయింది. ఇవాటి కూడా బాగులేకపోయింది, నాశనం అయిపోతున్నారు వాళ్ళు. మనం అట్లా నాశనం అయిదామా? హిందుత్వం పెట్టుకొని మొత్తం ముస్లింలు ఎవరైనా ఎందుకు మాట్లాడుతున్నాం మనం? నేనేమంటే రాజ్యాంగబద్ధంగా పోదాము, రాజ్యంలో మన సెక్యులర్ స్టేటే, మన దేశంలో అన్ని మతాలను గౌరవిద్దాం, అన్ని కులాలను గౌరవిద్దాం, అందరినీ గౌరవించుకో ప్రయత్నం చేద్దాం. ఇంకో మాట ఉంచుతాను. ఇవాళ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటైంది కనుక ఇప్పుడు ఎవరి మీద ఉన్నది? ఇప్పుడు బీజేపీ నిన్ననే వచ్చింది కదా. ఇప్పుడు ఆ అన్నప్రాసన నాడు ఆవకాయ పచ్చడి పెట్టలేం కదా మనం. నేను బీజేపీకి టైం ఇద్దామంటున్నాను, 1 రోజు 2 రోజులు 4 రోజులు టైం ఇద్దామంటున్నాను. ఇవాళ 2 రాష్ట్ర 5 ఏళ్ళైతే వీళ్ళ ప్రభుత్వం గ్యారంటీగా, ఎందుకంటే ఎవరు ఏం చేసినా ఈ ప్రభుత్వం పడిపోదు. 207 సీట్లు వచ్చినాయి, ఒకటి రాదు. 207 వచ్చినాయి, ఎక్కడికి 77, ఎక్కడ 107. కనుక ప్రజలు మంచి తీర్పిచ్చారు. అక్కడ ముస్లింలను కలుపుకొని పోదాం, అట్లాగే విదేశస్తులను ఏ మాత్రం దయాలక్షణ లేకుండా వెళ్ళగొడదాం అంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే రాజ్యం బాధ్యత నేను చెప్తున్నాను, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. అక్కడ మీ ఆ బాధ్యత తీసుకోండి. ముస్లింలైన ఒక న్యాయం, హిందువులకు న్యాయం ఉండదు, అందరికీ ఒకటి న్యాయం ఉంటుంది. రెండోది ఏమంటారంటే, ఈ ధన మాన ప్రాణ రక్షణ అనేది రాజ్యం బాధ్యత అయితే అదనంగా చేసిన వాడు మంచి మహానుభావుడు అయిండు. అశోకుడి అశోకుడి గురించి మనం ఎందుకు చెప్పుకుంటాం? అదనంగా సత్రములు కట్టించను, బావులు తప్పించను, రోడ్లు వేయించను. అది ప్రాథమిక బాధ్యత కాదు. నేను చెప్పిన 3 బాధ్యతలు. అంటే అందులో ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వానికి రెండు చోట్ల ఉంది కదా, అందరికీ అవకాశం ఉంది కదా. ప్రజల ధనము మానము ప్రాణం రక్షించండి. దానిలో ముస్లింలు హిందువులని తేడా చూడొద్దు అంటున్నాను. ముస్లింలలో చెడ్డవాళ్ళు ఉంటారు, హిందువులలో చెడ్డవాళ్ళు ఉంటారు. కనుక చట్టం తన పని తాను చేసుకుపోవాలి. బీజేపీ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ఇవాళ కొంచెం ఏది సెక్యులరిజం వైపు వండి మీకు ఓట్లు పడితే ఇప్పటికి కూడా దేశంలో ముస్లింలు మనం ముస్లిం గవర్నర్లు నియమించుకోవట్లేమా? ముస్లింలు బీజేపీ పార్టీలు లేరా? మీరు ఎప్పుడైతే విడదీస్తారో వాళ్ళు శత్రువులు అవుతారు మనకు అంటున్నారు. వాళ్ళు మంచి మన చేరు తీసుకుందాం, మంచి చేసుకుందాం. కనుక సనాతనం పేరు మీద మళ్ళీ వెనకటి కాలానికి పోయినాం అనుకోండి, మళ్ళీ మత కలవాళ్ళు రేగుతాయి అంటున్నారు. మతం మీద కానీ మన ఏమంటారు ప్రాంతీయతత్వం మీద కానీ, లేకపోతే ఒక వామపక్ష తీవ్రవాదాన్ని ఎప్పుడు మనం ఖండించాల్సిందే. ప్రజాస్వామ్య హింసకు తావులేదు. రైట్, మంచి పాయింట్ చెప్పారు రామ్మోహన్ గారు. రైట్, గురువు గారు ఒక 3 నిమిషాలు మాట్లాడదాము, నెక్స్ట్ నాగార్జున గారికి అవకాశం ఇద్దాము. ఇక్కడ మత రాజకీయాలు వర్సెస్ అభివృద్ధి చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో ఏది గెలిచే అవకాశం ఉందంటారు? సరే, ఇప్పటి వరకు జరిగిన హింస ఘర్షణ వదిలేద్దాము, బట్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? మా ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్
మత తీవ్రవాదంగా ఇది మారుతుందని చెప్పానంటే నేను ఇప్పటిదాకా అయితే నేను నమ్మను. నేను బీజేపీ కాదు, ఏ పార్టీ కాదు, చరాచర జీవరాశి అంతా నాకు సమానమే. ఒకటి హిందూ తీవ్రవాదం అని చెప్పని అనే పదం వాడటం కూడా తప్పనే అనుకుంటాను నేను. ఏంది ఇప్పుడు అన్ని మతాలు సమానం అని చెప్పానంటే హిందువుల్ని ఎలా చూశారు ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేది ఒక స్టేట్ దీని కిందకు వస్తుంది, బాగానే ఉంది. ఇప్పటిదాకా ఎంత అణిచివేత, నేను అడిగిన ప్రశ్న ఒకటే, నక్సల్బరీ ఈ అణిచివేతకు గురయ్యి నక్సల్బరీ ఉద్యమానికి కారణమైన ప్రదేశం బెంగాల్లో ఉంది. ఈ అణిచివేతకి ఇప్పటిదాకా వీళ్ళు లేదు, ఇప్పటిదాకా వాళ్ళు చలనం రాలేదు. ఇప్పుడు చలనం వచ్చి హిందువులు పోలరైజ్ అయ్యారు, ఏకీకృతం అయ్యారు. అది శుభ పరిణామం. హిందూ తీవ్రవాదమేనే ఉంటే ఈ దేశంలో హిందూ మతం తప్ప ఇంకొకటి ఉండేది కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎన్ని చేసినా సహనంగా వాటి దవనాడు ఉన్నాడు, మన దవన మనవాడు. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పిన హిందూ మతంలో ఉంది, కానీ మన మతం కానివాడిని చంపమని చెప్పిన వేరే మతాల్లో ఉంది. అది ఎవరు మాట్లాడట్లేదు, అది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఇది గాంధీని వీళ్ళ మన ఇది వాళ్ళు ఏం చేసిన బ్లండర్స్ అనేది కాస్త మన ఢిల్లీలో ఆర్క్యూస్ దీంట్లో చూస్తే వాళ్ళు చేసిన బ్లండర్స్ అన్ని అందరికీ తెలుస్తాయి. ఇప్పటికైనా హిందువులు ఏకమయ్యారు, అది సంతోషకరం. ఓకేమ్మా. రెండోది హిందూ తీవ్రవాదం అనేది, ఐ రిపీట్, హిందూ తీవ్రవాదం అనేది కనుక ఉంటే ఈ దేశంలో వేరే మతస్థుడు ఉండేవాడు కాదు, బౌద్ధులు జైనులు తప్ప. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బీజేపీ వచ్చింది, వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్న చోట ఎక్కడొక్కడ మత ఘర్షణలు రాలా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనూ మిగతా గవర్నమెంట్లోనూ మత ఘర్షణలు వస్తున్నాయి, కానీ బీజేపీ ఉన్న ప్రభుత్వాల్లో నేను వాళ్ళపై ఇది చాలా అరుదు. నిర్దాక్షిణ్యంగా అణిచేయటమే ఎవడైనా కానీ. కమ్యూనల్ రైట్స్ ఇదని చెప్పారంటే కనిపిస్తే కాల్చి షూటెడ్ సైట్ అని చెప్పిననే ఇంతకుముందు ఇది. ఇకపోతే ప్రజాస్వామ్యం గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇండియన్ డెమోక్రసీ థై కాల్డ్ ట్రంపెటోక్రసీ. సిగ్గుండాల మన అలా సెక్యులరిజం అని చెప్పి నేను పెట్టి ఈ దేశాన్ని 2 ముక్కలు చేశారు. ఆ తర్వాత దాన్ని ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతున్నా. వెస్ట్ బెంగాల్ అంటున్నారు. ఎవరన్నా వేర్ ఈజ్ ఈస్ట్ బెంగాల్ అంటే ఏం చెప్పారమ్మా? ఎక్కడుంది ఈస్ట్ బెంగాల్? నా పాయింట్ మీకు అర్థమైందా? అర్థమైంది. వేర్ ఈజ్ ఈస్ట్ బెంగాల్ కనీసం ఎప్పటికైనా దాన్ని మార్చండి. రెండోది ఒక శుభదా ఇదేంటంటే నాకు తెలిసిన వార్త దీని మూలంగా ఆ సరిహద్దు కంచె 2000 చిల్లర కిలోమీటర్లు వేస్తున్నారు. ఈ సొరంగాలు, ఈ తీవ్రవాదులు వీళ్ళతో ఇవన్నీ నిర్దాక్షిణంగా చేయాలి. హూ ఎవర్ ఇట్ ఈస్, వాడు మాఫియా వాడైనా వీడైనా, దేశ భద్రత ముఖ్యం, దేశ సమగ్రత ముఖ్యం. దానికి ఎవడొచ్చినా కానీ మొదటి దీనికంటే కూడా దాని ఒకవేళ సాధ్యం పడకపోతే ఎమర్జెన్సీ పెట్టైనా కానీ చేసేవటమే. ఆ సమర్థుడైన మంచివాడి కంటే సమర్థుడైన నియంత మేలు. ఒక సమర్థుడు వచ్చాడని చెప్పని మనం భావిస్తున్నాం. సువేంద్ర అధికారికి ఇప్పటిదాకా జరిగిన ముఖ్యంగా ఆడపిల్లలకి ఆయన జరిగిన అన్యాయానికి ప్రతీకారం జరగాలమ్మా. వాటంటి వాడిని యోగ్యులు అంటాడు కదా, అంతకంటే హిట్లర్ లాంటి వాడు రావటమే కరెక్ట్. ఒక్క క్షణం క్షమించాలి, ఒకటే నిమిషం. ఇంకా అదేం లేదు. నేను వామపక్ష తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాను, నక్సల్బరీ తీవ్రవాదం వ్యతిరేకిస్తున్నాను. మత తీవ్రవాదం ఏదైనా తప్పే అంటున్నాను నేను. ఒక్క హిందూదే కాదు. ఒకటి. రెండోది కలకత్తా నాలుక కాళిక నాలుక అని శ్రీశ్రీ గారు రాశారు. అక్కడ వివేకానందుడు పుట్టిండు, రామకృష్ణ పరమహంస పుట్టిండు. పశ్చిమ బెంగాల్ చరిత్ర తెలుసుకుని మనకు అర్థమవుతుంది అంటున్నాడు. మీరు అన్నది మార్చొచ్చు బీజేపీ ప్రభుత్వానికి. కాంగ్రెస్ నగర్ కన్నా మళ్ళీ ముందు ఎందుకు మాట వాళ్ళకి విరక్తి చేయదలుచుకున్నాను నేను. ఇప్పటిదాకా మన మమతా ఉంది, అంతకుముందు కమ్యూనిస్టులు, అంతకుముందు కాంగ్రెస్ పడనియ్యలేదు. ఒక్క కోరిక ఏంటంటే, మనము చికెన్ నెక్ ఉంది కదా నాగార్జున గారు, ఏది మన ఈశాన్య భారతదేశం పోయేది, కిందికి బంగ్లాదేశ్, 3 దిక్కుల బంగ్లాదేశ్ పాడైంది కనుక దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకోమని కోరుతున్నాను. ఇప్పుడు ఇవాళ సువేంద్ర అధికారులు రావడం మంచిదే, రేపు ఇంకోటి రావచ్చు, మరి అప్పుడెట్లా? కనుక మీరు దాన్ని కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకొస్తే ఆ చికెన్ నెక్ను, ఏది పశ్చిమ బెంగాల్ మీరు చూడండి, కోడికి ఒక్కరికో కోడి లాగా ఉంటుంది, ఎప్పుడు వంటే తలకాయ లాగా ఉంటుంది. అది దాన్ని ఆ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం తన స్వాధీనంలో తీసుకుని కేంద్ర ప్రభుత్వ పాలనకు తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఈ ఆట జాగాయి. అనలిస్ట్ గారు అడిగిన క్వశ్చన్ తో పాటు మత ఘర్షణలు, హింస చెలరేగకుండా ఇక మీదట పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాలన ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఎంతో హింసను అనుభవించారు. ప్రత్యేకించి గురువు గారు చెప్పినట్టు అమ్మాయిల విషయంలో చాలా నరకం అనుభవించారు. మరి ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో ఎటువంటి కేర్ తీసుకోబోతున్నారు? మేడం, మీరు చూసారు, మేము గవర్నమెంట్ ఫామ్ చేయకముందే అసలు మేము గవర్నమెంట్ వస్తామో రాదో అన్న కన్ఫ్యూజ్ లో ఉన్నప్పుడే
ఒక ఆడబిడ్డ ఎవరైతే డాక్టర్కి అన్యాయం వాళ్ళ జరిగిందో మద్దతుని ఆ పెట్టారు. తల్లిని తీసుకొచ్చి మేము ఎమ్మెల్యే చేసినాం. అవును. 4 ఇంట్లో పాసిపని అనొచ్చు, సారీ తప్పది క్షమించండి, ఆ పని చేసుకునే ఆడబిడ్డని తీసుకొచ్చి సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి ఈ రోజు మేము ఎమ్మెల్యే చేసాం. ఐ థింక్ నేను అనేది కరెక్ట్ కాదో తప్పైతే మా పెద్దలు కరెక్ట్ చేయొచ్చు. అందులో ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె మినిస్టర్ చేయబోతున్నారు. ఇంకే ఆడబిడ్డకి అన్యాయం చేయకుండా నువ్వే చూసుకోవాలమ్మా, ఆడబిడ్డకి అని చెప్పి ఆమెకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి నువ్వే ఆడబిడ్డలకి ముందు నడిపించాలి. ఆ బాధ ఆ పెయిన్ నాకు ఇంకొకరు తెలియదు, నీకే తెలుసు, నువ్వే పడ్డావు ఆ పెయిన్ అలాంటిదో ఒక తల్లిగా అని చెప్పి ఆమెకి మంచి బాధ్యత ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి నేను విన్నాను. ఒకసారి తప్పైతే మీరు కరెక్ట్ చేయొచ్చు మేడం. మీరు ఆ బాధ్యతలు తెలుసుకోవాలి నువ్వే అని చెప్పి ఆ పదవిలో నువ్వు ఉంటే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం కూడా చాలా గొప్ప గ్రేట్ విషయం అది. సో నిజంగా ఆ బాధ తనకి తెలుస్తుంది. మినిస్టర్ కూడా ఇవ్వబోతున్నారు. సో అలాంటిది అంత ఒక ఎమ్మెల్యే ఒక మినిస్ట్రీ ఇచ్చిన తల్లికి మేము ఇస్తుంటే ఇంకా ఆడబిడ్డకి ఎన్ని న్యాయం చేయ మేడం? ముమ్మాటికి అది ఫస్ట్ ప్రయారిటీ ఆమెకే కాదు. ఇలాంటి కేసులు మన దృష్టికి రాని కేసులు చాలా ఉన్నాయి మేడం. వాళ్ళందరికీ న్యాయం జరగాలని మనం కోరుకోవాలి. దాంతోపాటు మేడం హిందూ ధర్మం అనేది సమాజానికి హానికరం కాదు మేడం. మన ఏ ముస్లిమ్స్ ని ఈ ఇండియాలో హిందూగా కన్వర్ట్ చేయాల, ఏ క్రిస్టియన్స్ ని మనం హిందూగా కన్వర్ట్ చేయాల. మనల్ని మనం కాపాడుకోలేక చచ్చిపోతాం మేడం. మనం మతోన్మాదులు మనం కాదు మేడం, వేరే మతాలు మతోన్మాదులు. ముందు మతోన్మాదులు అంటే వాళ్ళని ఇది చేయాలి, వాళ్ళమే ఫైట్ చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మతోన్మాత అని చెప్పి మనలో బూచిగా చూపించింది. ఏ ముస్లిమ్స్ ని హిందువులో మనం కన్వర్ట్ చేయాల, కానీ హిందువుల్ని చాలా మంది ముస్లిమ్స్ గా కన్వర్ట్ చేశారు, హిందువులు చాలా మందిని క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేశారు. అంటే ఎవరు మతోన్మాదులు అనేది మనం ఒక్కసారి ఐడెంటిఫై చేసుకోవాలి మేడం. దాంతో పాటు రాజ్యాంగం రాసింది కూడా మీలాంటి చదువుకున్న వ్యక్తే, నాలాంటి చదువుకున్న వ్యక్తే రాజ్యాంగం రాశారు. శ్రీరామచంద్రుడు అల్లానో జీసస్ రాజ్యాంగం రాయలా. అందులో మొదట రాసేటప్పుడు ఎక్కడా సెక్యులర్ అనే వాళ్ళు లేదు. ఎప్పుడు యాడ్ చేశారంటే ఎమర్జెన్సీ తర్వాత ఆ టైంలో సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేశారు. ఇప్పుడు మీరొచ్చో నేనొచ్చో లేదా ఇంకొక పెద్దలు వచ్చో ఇది హిందూ కంట్రీ కాదు, ఇది సెక్యులర్ కంట్రీ, ఇంకో కంట్రీ అంటే అది కరెక్ట్ కాదు. ఇది ముమ్మాటికి హిందూ కంట్రీ. మీరు అవుననుకున్నా కాదనుకున్నా ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు కూడా అదే అంటారు, హిందూస్తానే అంటారు. కానీ భారతదేశం అంటారు, భారతీయులు అంటారు, హిందూస్తానే అంటారు దీన్ని. ఇది మనం హిందూ కంట్రీ. వాళ్ళెవరో రాజ్యాంగం రాశారు, రాజ్యాంగంలో పెట్టారు, మనం ఇలాగే ఉండాలంటే కరెక్ట్ కాదు. మనసుంటే మార్గం ఉంటుంది కాదంటేను, మనసుంటే మార్గం ఉంటుంది. అధికారానికి ఒకటే మార్గం అమ్మా. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు అంత ముందు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత దుర్మార్గం అట్లా కాదు, పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వండి అని ఆ ధర్మమే హిందూ ధర్మం మేడం. ఇంకే ధర్మంలో చూద్దాం. అంటే మీరు ప్రతి రాష్ట్రంలో కూడా విస్తరించుకుంటూ పోతున్నారు. మరి పరిపాలన ఎలా ఉంటుందో చూద్దాం. ఇలాంటివి జరగకుండా ఎంతవరకు మీరు ఆ స్థానంలో నిలబడతారో చూద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసాచారి గారికి, బండారు రామ్మోహన్ గారికి, నాగార్జున గారికి థ్యాంక్ యూ అండి. సో స్వాతంత్రం అనుభవిస్తున్న సంబరాలు, స్వేచ్ఛ గాలులు పీల్చుకుంటున్న సంబరాలు పశ్చిమ బెంగాల్లో కనిపిస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళకి ఇప్పుడే స్వాతంత్రం వచ్చిందా ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ రేపటి నుంచి బీజేపీ పాలన పశ్చిమ బెంగాల్లో మొదలైన తర్వాత నిజంగా స్వాతంత్రం వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. రాబోయే రోజుల్లో చూద్దాం ఎలా ఉంటుందో బీజేపీ పాలన పశ్చిమ బెంగాల్లో. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.